ఒకటి చెప్తా మంచిగా. ఈ లోకంలో మనం నాశనం అవ్వడానికి వేరే ఎవడో రావక్కర్లేదు. మనలో ఉన్న కొన్ని పిచ్చి గుణాలే మనల్ని నాశనం చేస్తాయి. దాంట్లో నెంబర్ 1 మన నోటి దురుసు. బావిలో ఉన్న కప్పకు తెలియదు కదా తాను చేసే బెకబెక శబ్దం వినే పాము తన దగ్గరికి వస్తుందని. అట్లనే అవసరం లేని చోట కూడా నువ్వు నోరు పారేసుకుంటే నీ నోరే నీ పాలిట కాలయముడవుతుంది. 2వది అహంకారం. జింక ఎంత అందంగా ఉన్నా పులికి అందం కనిపించదు అండ్ అవసరం కూడా లేదు దానికి. కేవలం తన ఆకలి అండ్ తన అహంకారం మాత్రమే దానికి కనిపిస్తుంది. అహంకారం తలకెక్కిన మనిషికి ఎదుటోడి కష్టం కన్నీరు అస్సలే కనిపించవు. వాడికి కావాల్సింది వాడి గెలుపు మాత్రమే. 3వది తొందరపాటు. కుడితే తాను కూడా చస్తానని తేలికి తెలుసు. ఒకవేళ కుడితే తను కూడా చచ్చిపోతానని తేలికి తెలుసు. అయినా కానీ తన తొందరపాటు గుణాన్ని అది వదులుకోలేదు. కోపం రాగానే ఆలోచించకుండా చేసే పనులు ఏవైతున్నాయో వాటి వల్ల మనల్ని మనం నరుక్కున్నట్టే. తెలివి తక్కువతనం, నోటి దురుసు ఈ 2 కలిస్తే నీ పతనం మొదలైనట్టే. గుర్తుపెట్టుకో, మాట్లాడే ముందు వెనుక ముందు చూసుకో. గర్వపడే ముందు నీ గతాన్ని చూసుకో. నీ నోటిని నీ కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే ఆ కప్పలాగా ఆ తేలులాగా నీ చావును నువ్వే కొని తెచ్చుకున్నాడు.